పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ధ్యానాంశముగా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆకలితో తిరుగాడు కాకులను పోషించునదెవరు? ఆ కాకుల పిల్లలు ఆకలిగొని నాకు మొరపెట్టగా వానికి నేను తిండి పెట్టినది ఎవరు? వానికి తిండి పెట్టినది ఎవరు? ప్రభు ఇక్కడ కాకులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే లూకా శుభవార్తలో మనం చూసినట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకా శుభవార్త 12వ అధ్యాయాన్ని మనం చూస్తే 24వ వచనం. ఆకాశమును సంచరించు పక్షులను చూడుడు, అవి విత్తనములు నాటవు, నూర్పిడులు చేయవు, గిడ్డంగులలో ధాన్యమును నిల్వ చేయవు, అయినా దేవుడు వానిని పోషించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాకులను గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాకులను మనం విచారించినట్లయితే ఇది అతి సామాన్యమైనటువంటి చిన్న పక్షి. పల్లెటూరుల్లో ఎక్కువగా కనబడతా ఉంటాయి. సిటీస్లో కూడా ఎక్కడైనా కాకులు అనేవి సంచరిస్తూ ఉంటాయి. బాగా తెలిసినటువంటి పక్షి. దీని రంగు రూపము ఆకర్షణీయముగా ఉండదు. ఇంకా మీకు కాకుల గురించి ఏమైనా తెలిసి ఉంటే ఒకసారి చెప్పండి. మనం సామెత వాడతాం, కాకి పిల్ల కాకికి ముద్దు అంటాం. అంటే వేరే ఏ పక్షి కూడా వీటిని ముద్దు పెట్టుకోదు అని అర్థం. ఈ యొక్క కాకి నడక ఎలా ఉంటుంది గమనించారు ఎప్పుడన్నా? కాకి నడక వంకరగా ఉంటుంది. ఈసారి కాకి కనపడినప్పుడు మీరు ఒకసారి గమనించండి, కాకి ఎలా నడుస్తుంది అనేది. వంకర నడక, వంకర టింకరగా నడుస్తూ ఉంటుంది. దీనిని సాధారణంగా ఎవ్వరూ కూడా ఇష్టపడరు కాకిని. అదే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఏంట్రా ఈ కాకి గోలేంట్రా అని అయిష్టతను ప్రకటిస్తూ ఉంటారు, తిడతారు. కాకి యొక్క స్వరం అనేది మనకి ఇష్టముగా ఉండదు, ఇంపుగా ఉండదు, వినటానికి ఆసక్తిగా శ్రద్ధగా ఉండదు. కాకులు అనేవి మనకి చాలా తెలుసు. నల్ల కాకని, తెల్ల కాకని, నీటి కాకని, బొంత కాకని, చెముడు కాకని, లోయ కాకని, అడవి కాకని, మన ఇంట్లో తిరిగే కాకని, ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇలా కాకులు రకరకాలుగా పేర్లు కూడా ఉన్నాయి. అవి మనం కొన్నింటిని చూసే ఉంటాం. అయితే కాకిని ఎప్పుడు కోరుకుంటారంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పిండాలు పెట్టేటప్పుడు కాకులు తినాలని, వాటి గురించి కాకులు వస్తే బాగుండు అని అప్పుడు కాకుని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇవి చెట్ల కొమ్మల మీద, ఇళ్ల మీద, ఆ యొక్క పాత బిల్డింగుల్లో అక్కడక్కడ నివాసం అనేది ఉంటాయి. కాకుల గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే మనం నిత్యము కూడా చూసేటువంటి కాకే, మనందరికీ తెలిసినటువంటి కాకే. అయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే ఈ యొక్క యోబు గ్రంథములో ఆయన చెప్పాడు చక్కగా, ఈ కాకులను పోషించువాడను నేనే. అవి ఏం చేస్తున్నాయంట? లూకా శుభవార్తలో చెప్పాడు కదా, 12వ అధ్యాయంలో 24వ వచనంలో చెప్పాడు. ఆ కాకులు ఏం చేస్తున్నాయి? ఆకాశమున సంచరించేటువంటి పక్షులు చూడు, అవి విత్తనాలు నాటవు, ఊడుపులు ఓడవు, నూర్పుళ్ళు చేయవు, గిడ్డంగుల్లో ధాన్యము నిల్వ చేసుకోవు, అయినా దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కాకుల గురించి మనము ధ్యానించినట్లయితే కాకికి ఉన్నటువంటి
లక్షణాలను ఈరోజు మనము ధ్యానించుకుందాం. కాకి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే, చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. కాకి ఉన్న మొదటి లక్షణం ఏంటి? ఒక లక్షణం చెప్పండి. తెలుసు, మనకి అన్ని విషయాలు కూడా మనకి తెలుసు. కాకిని మనం రోజు చూస్తూ ఉంటాము. మరి చూసి మనం రోజు మన పక్కనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కాకిని గురించి బాగా మనకి తెలుసు. పక్షులన్నిటిలో కల్లా కాకినే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన పరిసరాల్లో, మన ఇంటి దగ్గర, మన ముందు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. కాకితో మరి ప్రతి ఒక్కరికి అనుభవం ఉండే ఉంటుంది. ఎందుకనంటే నువ్వేదన్నా మరి పని చేస్తూ ఉన్నప్పుడు ఆ కూరగాయలు కానీ, ఆ మాంసము కానీ, లేదా ఇంకా ఏదన్నా పిండి వంటలు కానీ, ఇంకేదైనా చేస్తూ ఉన్నప్పుడు ఆ కాకితో నీకు అనుభవం ఉంటుంది. వచ్చి అది మరి ఎత్తుకుపోతూ ఉంటుంది. కాబట్టి కాకితో ప్రతి ఒక్కరికి కూడా అనుభవం ఉంటుంది. కానీ దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే, కాకి మొట్టమొదట కాకి నలుపు రంగులో ఉంటుంది. ఒక లక్షణం ఏంటి? సాధారణంగా కాకి ఉండేటువంటి లక్షణము నలుపు రంగులో ఉంటుంది. ఈ నలుపు అనేది దేనికి సాదృశ్యం అని మనం చూస్తే, మరి నలుపు అనేది పాపమునకు గుర్తుగా ఉంది, శాపమునకు గుర్తుగా ఉంది, చీకటికి గుర్తుగా ఉంది, శ్రమలకు గుర్తుగా ఉంది, ఇంకా చూస్తే అజ్ఞానానికి గుర్తుగా ఉంది, ఇంకా చూస్తే మరి మరణానికి గుర్తుగా ఉంది, ఇంకా చూస్తే మరి వ్యతిరేకతకు గుర్తుగా ఉంది. ఇప్పుడు చూడండి, మరి ఎక్కడన్నా మరి ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నప్పుడు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఆ యొక్క సమ్మెను కొనసాగిస్తూ ఉంటారు. ఆ నలుపు అనేది ఏంటంటే వ్యతిరేకతను తెలియచేయటం. కాబట్టి కాకి ఏ రంగులో ఉందంటే నలుపు రంగులో ఉంది. ఈ నలుపు రంగు దీనికి సాదృశ్యముగా ఉందని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరమగీతాలు ఒకసారి చూడండి. పరమగీతాలు ఒకసారి మనం ధ్యానించినట్లయితే ఆ యొక్క పరమగీతములు 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైన సొగసైన దానను, కేదారు నగర గుడారముల వలె, సొలొమోనుపుర గుడారముల తెరల వలె నేను నల్లని దానను. ఇక్కడ పరమగీతాల్లో మనకు చక్కగా తెలియజేయబడింది సొలొమోను పరమగీతాలు. ఈ పరమగీతాల్లో ఏముంటుందంటే ప్రేమకు సాదృశ్యముగా ఇక్కడ ఈ పరమగీతాలు ప్రియురాలు గురించి తెలియజేస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి ప్రియుడు ప్రియురాలు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, ప్రియుడు ఆ యొక్క ప్రియురాలిని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ ప్రియురాలు ప్రియుడికి మరి ఎంత సన్నిహితముగా ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను యొక్క సొలొమోను పరమగీతాల్లో మనకు చక్కగా తెలియజేయబడుతూ ఉంది. అయితే 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏమి రాయబడి ఉంది? నేను నల్లని దాననైనను సొగసైన దానను అని. అంటే మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేసినప్పుడు ఈ ప్రియురాలు ఎలా ఉందంట? నల్లగా ఉందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అదే 6వ అధ్యాయంలోనికి మనం వెళ్తే 6వ అధ్యాయంలో ఏమైపోయిందంట? ఇక్కడ మారిపోయింది. ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తే మారిపోయింది. ఎలా మారిపోయిందంటే మరి ఇక్కడ తెల్లగా మారిపోయింది. అంటే ఇప్పటివరకు నల్లగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రియురాలు దేనిగా మారిపోయింది? ఇప్పుడు తెల్లగా మారిపోయిందని ఈ యొక్క 6వ అధ్యాయంలో మనము ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేను నల్లని దాననైనను సొగసైన దానను అంటుంది. ఎవరు? షూలమతి.
షూలామతి అనేటువంటి ఈ యొక్క ప్రియురాలు ఏమంటుందంటే, నేను నల్లని దాననైనను సొగసైన దానని అంటుంది. నల్లగా ఉన్నప్పటికీ కూడా నేను అందంగా ఉన్నాను, సొగసైన దానని అని ప్రియురాలు చెబుతా ఉంది. అయితే షూలామతి అనగా సంపూర్ణరాలు అని అర్థం, లేదా పరిపూర్ణురాలు అని అర్థాన్ని మనకి ఇక్కడ తెలియచేయబడతా ఉంది. అయితే ఒకానొకప్పుడు నలుపు అనేటువంటి లోపము ఆమెలో ఉంది. ఆ ప్రియురాలులో ఏముంది? నలుపు అనేటువంటి లోపం ఉండేది. ఎప్పుడైతే తన ప్రియుని చెంతకు చేరిందో, తన ప్రియుడి దగ్గరికి వెళ్ళిందో, అప్పుడు ఆమె ఎలా అయిందంటే మరి సొగసైనదిగాను సౌందర్యవంతురాలుగాను అయిందని యొక్క 6వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూద్దాం. ఉషస్సు వలె చూపట్టుచు ఈమె చంద్రబింబం వలె సుందరముగా ఉన్నది, సూర్యబింబము వలె తేజవంతముగా ఉన్నది, బారులు తీరిన సైన్యముల వలె భీకరముగా ఉన్నది. ఈమె ఎవరు? సరే, అయితే మొదటి అధ్యాయంలో ఎలా ఉందామే? నల్లగాను సొగసైనదిగా ఉంది. కానీ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎలా మారిపోయిందామే? చంద్రబింబం వలె తెల్లని రంగులోకి వచ్చేసింది, సూర్యబింబం వలె తెల్లగా తేజవంతంగా మెరుస్తూ ఉందని ఇక్కడ తెలియజేయబడుతుంది. అంటే ఒకప్పుడు నల్లగా ఉన్నటువంటి ఆ లోపం అనేది పోగొట్టుకుంది. ఎలా పోగొట్టుకుంది అది? ఎప్పుడైతే తన యొక్క ప్రియుని చెంతకు వచ్చిందో, ఆ ప్రియురాలు ప్రియుని ఇష్టపడి ఎప్పుడైతే ఆ ప్రియుని చెంతకు చేరిందో, అప్పుడు ఆమె మరి సౌందర్యవంతురాలుగా, అందగత్తెగా, మరి సూర్యుని యొక్క తేజోవంతమైనటువంటి తెలుపులోనికి వచ్చేసింది. అంటే తనలో ఉన్నటువంటి లోపాన్ని పోగొట్టుకుందని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇంతకుముందు ఉన్నటువంటి నలుపుని పోగొట్టుకుంది, లేదా ఇంతకుముందు ఉన్నటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకుంది. ఇంతకుముందు అక్కడ ఎలా ఉంది? పాపములో ఉంది, చీకటిలో ఉంది, శ్రమలలో ఉంది, అజ్ఞానములో ఉంది, మరణములో ఉంది, లేదా మరి వ్యతిరేకతలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆ ప్రియురాలు ప్రియుని దగ్గరికి చేరిందో, అప్పుడు తన యొక్క రంగు అంతా కూడా మారిపోయిందని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. తన లోపాన్ని జయించింది, తన నలుపుని జయించి తెల్లగా మారిపోయిందని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అదే విధముగా ఒక విశ్వాసి, ఒక భక్తుడు పాపములో మరి ఎల్లకాలము నిలిచి ఉండకూడదు. సరే, ఈ షూలామతి గురించి మనకు తెలియజేస్తూ ఆమె ఎంతకాలం ఉంది? కొంతకాలమే నల్లగా ఉంది. ఎప్పుడైతే తన ప్రియుని వద్దకు చేరిందో అప్పుడు ఎలాగా మారింది? తెల్లగా మారిపోయింది. అంటే పాపములో నుంచి పరిశుద్ధతలోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి, శ్రమలలో నుంచి ఆనందములోనికి, అజ్ఞానము నుంచి జ్ఞానములోనికి, అలాగే మరణములో నుంచి జీవములోనికి మరి ఆమె ప్రవేశించిందని మనము ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ప్రభువుతో సంబంధం ఏర్పడిన తర్వాత తనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ కూడా జయించుతాం. ఈ షూలామతి ఏం చేసింది? తన ప్రియుడిని ఎప్పుడైతే చేరుకుందో, ప్రియుడు అనగా ఇక్కడ ప్రభువు, ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసి లేదా ఈ ప్రియురాలు మరి ఆ ప్రియుడిని ఎప్పుడైతే చేరుకుందో, ప్రభుతో సంబంధము ఏర్పడిన తరువాత నీలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తొలగించబడతాయి. లోపాలన్నిటినీ కూడా నువ్వు జయించగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ షూలామతి వలె మరి పరిపూర్ణంగా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మనలో ఉన్నటువంటి ఈ నలుపు అంటే పాపాన్ని మనము తీసివేసుకోవాలి. చూసారా, పాపం అనేటువంటి ఈ యొక్క ఎండ వేడిమికి మనము నల్లగా మారిపోయాం. అందుకనే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు
అది ఎలా మారుతుంది అంటే సూర్యబింబం వలె తేజోవంతముగా మారిపోతూ ఉంది. చంద్రబింబం వలె, మరి వెన్నెలిచ్చేటువంటి చంద్రబింబం వలె సుందరముగా మారిపోతుందని ప్రభు ఇక్కడ పరమగీతాల్లో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం మనకి చెప్పేది ఏంటంటే, పాపములో ఉన్నటువంటి నీవు, నలుపు రంగు పాపానికి సాదృశ్యముగా ఉంది. నల్లగా ఉన్నటువంటి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి మరి హిమము వలె తెల్లగా మారిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ప్రభు తన యొక్క పరిశుద్ధ రక్తము చేత మనందరినీ కూడా కడిగి, ఇదిగో మనలో ఉన్నటువంటి నలుపును, అంటే మనలో ఉన్నటువంటి లోపాలని, మనలో ఉన్నటువంటి శాపాలని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటిని, మనలో ఉన్నటువంటి సమస్తాన్ని, నలుపుకు సంబంధించిన సాదృశ్యముగా ఉన్న ప్రతి వ్యసనాన్ని కూడా, ప్రతి ఆ యొక్క సాదృశ్యాన్ని కూడా తీసివేసి మరి ప్రభు మనల్ని కడిగి శుద్ధి చేస్తాడని ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో మనలో ఉన్నటువంటి ఈ నల్లని మచ్చలను, ఈ నల్లని పొడలను, ఈ నల్లని చారలను, ఈ యొక్క నల్లని, ఇంకేం చెప్పుకోవచ్చు మనం, నల్లని డాగులను లేదా నల్లని మచ్చలను మనం కడుక్కుని మరి షోలామతి వలె మరి తెల్లగా మరి మారటానికి అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా మరి మనకున్నటువంటి ఆ యొక్క చీకటితో, మనకున్నటువంటి ఆ నలుపుతో ప్రభు దగ్గరికి ప్రవేశించి ప్రభువును అంటిపెట్టుకుని మనము జీవించినప్పుడు అదిగో మనకున్నటువంటి డాగులన్నీ కూడా కడిగి వేయబడతాయని, మరి మన జీవితము ధన్యమవుతుందని వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక పండుని మనం కొన్నామనుకోండి, ఒక పండుని మామిడికాయనే కొన్నామనుకోండి, దాని మీద ఒక డాగు ఉందనుకోండి, ఆ డాగున్న కాయను నువ్వు కొంటావా? నువ్వు సొంతం చేసుకుంటావా? చేసుకోవు. డాగు లేనటువంటిది, మచ్చలేనటువంటిది, మరి చక్కని రంగు కలిగినటువంటి దానిని నువ్వు ఎన్నుకుంటావు. ప్రభు కూడా అంతే. మరి దేవుని సన్నిధిలోనికి, నిత్య జీవములోనికి, పరలోకంలోనికి నువ్వు ప్రవేశించాలంటే మచ్చైనను డాగు అయినను మరి లేకుండా ఉన్నప్పుడే నువ్వు పరలోకంలోనికి ప్రవేశిస్తావు. అందుకని పరమగీతాల్లో ప్రభువు చెప్తున్నాడు, మరి షోలామతి ఆ యొక్క నల్లదైనను సొగసైనదిగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేసింది, ఎప్పుడైతే తన ప్రియుడిని చేరుకుందో, ప్రభువును చేరుకుందో, అప్పుడు తనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా జయించిందని ఇక్కడ మరి నలుపు రంగు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాకికి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే కాకి రంగు నలుపు. మరి రెండవ అంశాన్ని మనం ధ్యానించినట్లయితే కాకికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దొంగ బుద్ధి. ఏముంది అది మోసగత్తె. ఒక రకంగా చెప్పాలంటే మోసగత్తె. నక్క కూడా అంతే. నక్క కూడా మోసగత్తె. మనం సాధారణంగా వాళ్ళని పోలుస్తూ ఉంటాం, నక్కతో పోలుస్తూ ఉంటాం. నక్క జిత్తులు నీటి దగ్గర ఉన్నాయిరా అని. మరి ఇక్కడ చూసినట్లయితే కాకుల గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి కాకికి ఉన్నటువంటి బుద్ధి ఏమిటంటే దొంగ బుద్ధి లేదా మోసం చేసేటువంటి బుద్ధి. మరి చూడండి, మనకి కాకులతో మనకి పరిచయం ఉంది కదా. మరి చేతిలో ఉన్న దాన్ని లాక్కెళ్ళిపోద్ది కాకి. చిన్నపిల్లల దగ్గర అయితే ఆ చిన్నపిల్లలు కూర్చుని ఆ బిస్కెట్లు అవి తింటా ఉంటే వెంటనే వచ్చి టక్కున ఆ బిస్కెట్ని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. లేదా ఆ స్పూన్లని లేదా గ్లాసులని మరి ఇట్లా అక్కడ మనం అంట్లు అక్కడ బయట వేసినప్పుడు వాటిని మరి అది ఏ ఉద్దేశంతో తీసుకెళ్తుందో కానీ అది ఎత్తుకుపోద్ది. ఏం చేసుకుంటుంది అది తీసుకెళ్ళి? అంటే తనకి పనికి రాకపోయినా సరే ఏదో ఒకటి ఎత్తుకుపోయేటువంటి అలవాటు కాకిలో ఉంది. మనందరం కూడా నిత్య జీవితంలో రోజు మనకి ఎదురయ్యేటువంటిది ఇదే సమస్య. ఏదో ఒకటి ఎత్తుకుపోద్ది. అంటే దీనిలో దొంగ బుద్ధి ఉంది. అలాగే మనుషులలో కూడా, మనలో కూడా మరి చేతివాటం ప్రదర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. పక్కవారి తోటలో కాయలు కోసేయటం, మరి పక్కవారి ఇంట్లో లేనప్పుడు పువ్వులు కోసేయటం, లేదా పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు దాచి తెచ్చేయటం. మరికొందరైతే మరి యొక్క షాపుల్లోకి వెళ్ళి
కొన్ని వస్తువులు కొని కొన్ని వస్తువులు దొంగతనం చేయటం, ఆ, అది వారికి ఆనందం, అది వాళ్ళకి సంతోషం. కాకి కూడా అంతే కదా, కాకి కూడా పట్టుకుపోయి అది ఆనందపడతా ఉంటుంది, అది తీసుకెళ్ళి ఎక్కడో పెడుతుంది, దాన్ని మనం తిడతా ఉంటాం. మరి కొంతమంది అయితే అసలు దొంగతనాన్ని వృత్తిలాగా చేస్తూ ఉంటారు, దాని మీదే బ్రతకాలి, దాని మీదే సంపాదించాలని. ఎవరో కష్టపడి సంపాదించుకున్న దాన్ని మరి కష్టపడకుండా మనం దొంగిలించడం ద్వారా అది మనకి ఆశీర్వాదము కాదు, అది శాపముగా మారుతుంది. కాకి చూడండి, మరి కాకి ఆ వస్తువులు ఈ వస్తువులు ఎత్తుకుపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? కర్రతోనో కత్తితోనో రాయితోనో నువ్వు కొడతావు, దాని కాలికో రెక్కకో తగులుతుంది. తగిలినప్పుడు అది వెంటనే చనిపోతూ ఉంటుంది, లేదా మరి కాలుకి దెబ్బ తగిలి కుంటిదైపోతూ ఉంటుంది, రెక్క విరిగిపోయి ఎగరలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కాకి మీద నీకు కోపం ఎక్కువ, కాకిని నువ్వు ప్రేమించలేకప్పుడు ఆ పక్షిని నువ్వు ప్రేమించే స్థితిలో ఉండవు, ఎందుకని అది దొంగతనం చేస్తూ ఉంది. నువ్వు కష్టపడి సంపాదించుకున్న ద్వారా కూడా అది పట్టుకుపోతూ ఉంది. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈ కాకితో అనుభవం ఉండే ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, మనము ఎలాంటి అలవాట్లను మానుకోవాలి. ఇలాంటి అలవాటు ఉన్నటువంటి వారు ఏం చేయాలి? మానుకోవాలి. అది మంచి స్వభావం కాదు. కాకికి ఉన్నటువంటి స్వభావము నీలో ఉండకూడదు. అందుకనే ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే మరి 1 కొరింథీయులకు ఒక విషయాన్ని మనం గమనిద్దాం. 1 కొరింథీయులు చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దొంగలు, దురాశపరులు, త్రాగుబోతులు, పరనిందాపరులు, దోచుకునివారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇలాంటి దొంగతనము లేదా దొంగ బుద్ధి లేదా మోసం చేసేటువంటి విధానము ఉన్నటువంటి వ్యక్తి పరలోకంలోకి వెళ్తాడా? వెళ్ళడు. వాక్యంలో స్పష్టంగా చూడండి, అక్కడ దొంగలు మొదట్లోనే రాసింది, తర్వాత ఆఖరిలో దోచుకునివారు దేవుని రాజ్యములోనికి వారు ప్రవేశించరు. కాబట్టి ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది, కాకి బుద్ధి నీలో ఉండకూడదు. నువ్వు ఇవ్వబడినటువంటి దేవుడు నీకు 24 గంటల సమయం ఇచ్చాడు. అలాగే మరి వారానికి 7 రోజులు సమయాన్ని ఇచ్చాడు. నీకు ఇచ్చిన సమయంలో దేవునికి ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తూ ఉన్నావు? దేవుని సన్నిధిలో గడపటానికి నీ సొంత పనులను కోసం వాడుకుంటున్నావా, లేదా మరి దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయంలో దేవునితో నువ్వు గడుపుతూ ఉన్నావా? కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాకిలాగా మరి ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు అనేది యొక్క మరి 2వ అంశంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకా కాకులకు ఉన్నటువంటి సాధారణ లక్షణం ఏంటంటే, 3వ లక్షణం ఏంటంటే, కాకులు ఐక్యత కలిగి ఉంటాయి. కాకులు ఎలా ఉంటాయేమో ఐక్యత కలిగి ఉంటాయి. కాకులు చూడండి, మరి చిన్న ఆహారం ఒక పొట్లం చిన్నది ఏదైనా దొరికిందనుకోండి, దొరికిందిలే నేను తినేద్దామని పక్క తీసుకెళ్ళి ఓడ తీసుకుని ఆ పొట్లం అంతా పీకేసి అదొకటే తినదు. చిన్న ఆహారం దొరకగానే అది అరుస్తూ ఉంటుంది, కావు 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 కానీ కేకలు వేస్తూ ఉంటుంది. అంటే మిగిలినటువంటి పక్షులను కూడా నాకు ఆహారం దొరికింది రండి అనేటువంటి ఆ యొక్క అనే పిలుపును స్ఫురించే విధముగా కావు కావు కావమని అరుస్తూ ఉంటాయి. అంటే దాని ఒక్కటే అది స్వార్థం చూసుకోకుండా మరి అరిచి మిగిలిన కాకులన్నింటిని కూడా అక్కడికి పిలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకేమవుతుందంటే కాకులు ఐక్యత కలిగి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి భక్తుడు, విశ్వాసి కూడా మరి ఐక్యత కలిగి, కుటుంబంలో సహోదరుల ఐక్యత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి?
చూసారా, వాక్యం మనకు చక్కగా చెప్తా ఉంది. భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండాలి, బంధువులు ఐక్యత కలిగి ఉండాలి, మరి స్నేహితులు ఐక్యత కలిగి ఉండాలి, ఇరుగు పొరుగు వారు ఐక్యత కలిగి ఉండాలి, మరి ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ సహచరులతో ఐక్యత కలిగి ఉండాలి. కాకుల ద్వారా దేవుడు తనకున్నటువంటి లక్షణం ద్వారా దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక కాకి నష్టం జరిగిందనుకోండి, లేదా ఎవరైనా కొట్టో పడిపోయో కాకి పడిపోయింది అనుకుందాం, లేదా కాకిని పట్టుకున్నాం అనుకుందాం, అదేం చేస్తుందమ్మా, మిగిలిన కాకులన్నిటిని కూడా అక్కడికి పిలిచేస్తుంది. అన్ని కాకులు వచ్చేస్తాయి, కావు 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 అని అవి అరిసి అవసరమైతే మన తల మీద గేరుతూ ఉంటాయి, పొడుస్తూ ఉంటాయి. చూసారా, అంటే ఒక కాకి హాని తలపెడితే కాకులన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చేసి మరి వాటిని వెంటబడి తరుముతూ ఉంటాయి. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఐక్యత కలిగి ఉంటాయి. కాకులన్నీ కూడా ఏం చేస్తాయి, ఐక్యత కలిగి ఉంటాయి. ఐక్యత లేకపోతే ప్రేమ లేదు, ఐక్యత లేకపోతే ప్రేమ లేదు. అందుకని భార్యాభర్తలు ఐక్యత లేకపోతే వారి మధ్య ప్రేమ అనేది ఉండదు. ప్రేమ అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు శాంతి సమాధానం కూడా ఉండదు. అప్పుడు ప్రేమ లేకపోతే ఏం జరుగుద్ది, అసూయ మొదలవుద్ది, లేదా ద్వేషం మొదలవుతుంది, లేదా కోపము, ఒకరి ఎడల ఒకరు అసహించుకునేటువంటి స్థితి వచ్చేస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ కాకుల ద్వారా మనకు నేర్పుతున్నటువంటి అంశం ఏమిటంటే ఐక్యత కలిగి జీవించండి. కాకులలాగా ఐక్యత. ఎప్పుడైతే నువ్వు ఐక్యతగా ఉండవో అప్పుడు నువ్వు సమాధానాన్ని కోల్పోతావు, శాంతి సమాధానాలు కోల్పోతావు, ఇతరులను నువ్వు క్షమించేటువంటి మనసును కోల్పోతావు, ఒకరి పట్ల ఒకరికి గౌరవం అనేది ఉండదు. ఇక భార్యాభర్తలు అవనండి, బంధువులు అవనండి, స్నేహితులు అవనండి, మరి మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఎవరైనా సరే, ఎప్పుడైతే ఆ యొక్క మరి ఐక్యత అనేది ఉండదో, ప్రేమ అనేది ఉండదో, మరి ఒకరి పట్ల ఒకరు గౌరవించుకోకుండా ద్వేషించుకోవటం, ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యపడటం లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అందుకని కీర్తనల గ్రంథం 133 అధ్యాయములో 1వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనం. సోదరులెల్లరూ కూడి ఐకమత్యముతో జీవించుట చాలా మంచిది, చాలా శ్రేష్టమైనటువంటిది. చూసారా, ఈ యొక్క ఐక్యత అనేది, ఈ ఐకమత్యం అనేది, ఐకమత్యమే మహాబలం. మనకు వాడుకలో మనం వాడుతూ ఉంటాం కదా, ఐకమత్యమే మహాబలం అని. చూడండి, మరి చీమలు పద్యం చదువుతాం మనం, ఒక పద్యం, చలి చీమల చేత సర్పము చిక్కి సావదే సుమతి అంటాం. చూసారా, చీమల చిన్నయే, కానీ అవన్నీ ఐక్యతగా ఉండటం వలన పాముని పట్టి చంపేసినాయి. ఇంకా మనకు కావాలంటే గడ్డి పరకలు ఎంత స్వల్పమైనయమ్మా. మరి ఈ గడ్డినంతా కూడా కలిపి ఒక తాడులాగా పేనినప్పుడు బలమైనటువంటి ఏనుగును కూడా అవి ఆపేస్తూ ఉన్నాయి. ఐకమత్యం. గడ్డి పేని ఏం చేసి ఏనుగును కూడా మనము బంధించవచ్చు అనేది మనకు తెలిసినటువంటి సామెతలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ వాక్యంలో మనకు పరిశీలన చేసినట్లయితే ప్రభువు చెప్తూ ఉన్నాడు, కాకుల ద్వారా మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. దానికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏమిటంటే నువ్వు ఐక్యత కలిగి జీవించు, అప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఐక్యత అనేది నీకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఐక్యత అనేది నీకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. చూడండి, ఏం చెప్దాం, ఒక పొల్ల ఉందనుకోండి, ఒక పొల్లని మరి ఎరవమన్నప్పుడు వెంటనే దాన్ని మనం 2 ముక్కలుగా తేలికగా ఇరిసేయచ్చు. కానీ 10 పుల్లలు ఒక కట్ట కట్టి దీన్ని ఎరవమన్నప్పుడు దాన్ని మనం ఎంత బలం ఉపయోగించినా అవి విరగవు. ఎందుకనంటే 10 పుల్లలు ఐక్యతగా ఒక చోట ఉన్నాయి. అందుకనే సహోదరుల ఐక్యత మరి బలమును చేకూర్చుతుందని మరి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూసారా, మరి ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక సింపుల్గా ఒక ఉదాహరణ మనం ధ్యానించుకుందాం. ఒక అడవిలో
మరి రెండు నాలుగు నాలుగు ఎద్దులు మేస్తూ ఉన్నాయి. ఇంతలో ఒక సింహం వచ్చింది. సింహం వచ్చినప్పుడు ఇదిగో మనకి చక్కగా శ్రేష్టకరమైనటువంటి ఆహారం దొరికింది, 4 ఎద్దులు ఉన్నాయి, దీన్ని మనం తినేయచ్చు అని చెప్పి ఆలోచన చేసి వాటి మీదకి పట్టుకోవటానికి చంపటానికి మీదకు దూకింది. అప్పుడు 4 ఎద్దులు కూడా ఇదిగో నా స్నేహితుని మీదకి ఆపద వచ్చింది, నా మిత్రుని మీదకి ఆపద వచ్చింది అని చెప్పి వెంటనే 4 ఎద్దులు కూడా ఒకటైపోయి సింహాన్ని తరిమి వేశాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 4 ఒకటిగా ఉన్నాయి, 4 ఐక్యతగా ఉన్నాయి. చూసారా? కాబట్టి ఈ ఐక్యత వాటికి బలాన్ని చేకూర్చి సింహాన్ని, తన శత్రువుని, తన యొక్క మరి చంపటానికి వచ్చినటువంటి ఆ శత్రువుని పారద్రోలేశాయి. కొన్ని రోజుల తరువాత ఈ 4 ఎద్దులు పోట్లాడుకున్నాయి. మనకు తెలుసు కదా, మనం కూడా అంతే. కొందరు వ్యక్తులతో కొన్ని రోజులు బాగానే ఉంటాం, కొన్ని రోజులు మనస్పర్ధలు వచ్చేస్తాయి. ఇక అప్పుడు ఆయన వైపు మనం చూడడం, మన వైపు ఆయన చూడడం, ఆమె వైపు మనం చూడడం, మన వైపు ఆమె కూడా చూడదు. ఇది భార్యాభర్తల్లో కూడా జరుగుతుంది. కొన్ని రోజుల పాటు గొడవలు వచ్చేస్తాయి. గొడవలు వచ్చేసినప్పుడు భార్య వైపు భర్త చూడడు, భర్త వైపు భార్య చూడడు. మరి కుటుంబాలు పక్క కుటుంబాలని పట్టించుకోవు. ఒకరి బంధువులు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, బంధువులతో గొడవలు, లేదా ఇలా రకరకాలుగా ఒకరికొకరు ఐక్యత లేకుండా జీవిస్తూ ఉంటారు. అలాగే ఈ 4 ఎద్దులకు కూడా మరి అనేక విషయాల మీద గొడవలు వచ్చేసినప్పుడు ఒకరితొకరు మాట్లాడుకోవటంలా ప్రేమ లేదు. ప్రేమ లేకుండా అసూయ పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయి మేయటానికి వెళ్ళినప్పుడు అందరూ కలిసి ఒక చోట మేయవలసినటువంటి స్థితి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఇదిగో ఈ ఎద్దు ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ మేయను, నేను ఇటు వెళ్ళిపోతా, ఇదిగో ఈ ఎద్దు ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండను, నేను ఇటు వెళ్ళిపోతా అని చెప్పి 4 ఎద్దులు 4 దిక్కులకి వెళ్ళిపోయి ఆ యొక్క ఆహారాన్ని సేకరించుకుంటున్నాయి. చక్కగా ఆ గడ్డిని మేస్తూ ఉన్నాయి. ఒకరి ఏడాలి ఒకరు చూసుకోవట్లా. ఈ ఎద్దు ఎక్కడుందో దానికి తెలియట్లా, ఆ ఎద్దు ఎక్కడుందో దీనికి తెలియట్లా. ఒకరికొకరు సంబంధాలు లేకుండా అడవిలో మేస్తూ ఉన్నారు. నాకేంటి, దాంతో నాకు పని ఏంటి, దీంతో నాకు పని ఏంటి, నాకు అవసరం లేదు, ఇదిగో నేను ఆహారాన్ని సంపాదించుకుంటున్నా, ఇక్కడ గడ్డి ఉందో చక్కగా మేస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అనుకుని ఎవరి కాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మరలా సింహం అక్కడికి వచ్చి చూస్తే ఈ ఎద్దు దగ్గర ఎవరూ లేరు, ఒక్కటే ఉంది, ఒంటరిగా ఉంది. అప్పుడు వెంటనే దాని మీద దాడి చేసి ఆ ఎద్దుని చంపేసింది. 2వ రోజు ఇంకొక ఎద్దును చంపేసింది, 3వ రోజు ఇంకొక ఎద్దును చంపేసింది, 4వ రోజు ఇంకొక ఎద్దును కూడా చంపేసింది. చూసారా? ఐక్యత లేకపోవటం వలన ఆపద వచ్చేసింది, ప్రమాదం వచ్చేసింది. కాబట్టి ఈ కాకుల ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు, మరి కాకుల వలె మీరు ఐక్యత కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకి మరి లభిస్తుందని వాక్యం మనకి బోధిస్తుంది. ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క బలం అనేది మనకి దొరుకుతుందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ మరి ఇంకొక వాక్యాన్ని ఇంకొక అర్థమయ్యే రీతిగా మనం ధ్యానించినట్లయితే, పొయ్యిలో మనం పుల్లలు పెడతాం. పుల్లలు పెట్టినప్పుడు 4 పుల్లలు పెట్టి నిప్పంటించినప్పుడు 4 కూడా మండుతూ ఉంటాయి. పైన పాత్రలో మరి రైస్ కానీ కర్రీ కానీ ఇంకేదైనా వంటకం కానీ ఉండొచ్చు. కానీ ఈ 4 పుల్లలు పెట్టి ఆ యొక్క మంట వస్తూ ఉన్నప్పుడు చక్కని మంట వస్తూ ఉంటుంది. అందులోంచి ఒక పుల్లను మనం బయటికి లాగేసామనుకోండి, లాగేస్తే ఏమైపోద్ది, ఆ మంట అనేది తగ్గిపోద్ది. కాబట్టి మరలా ఆ పుల్లను మళ్ళీ పెట్టామనుకోండి, మంట బాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి ఐక్యత వలన అక్కడ ఏం జరుగుతుంది, మేలు జరుగుతుంది. అందుకనే ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో కూడా మనందరం కూడా కలిసి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనందరం కూడా ఒకే కుటుంబముగా జీవించాలి, ఐక్యత కలగాలి, ప్రేమ కలిగి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. చూసారా? మరి కుటుంబంలో ఉన్నటువంటి సహోదరులు అందరూ కూడా మరి ఒకరికొకరు కలిసిమెలిసి బ్రతకాలని దేవుడు మరి కాకుల ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. ఎంత బలమో, ఎంత శక్తో, ఎంత మహిమో దేవుని నుంచి పొందొచ్చు అనేది దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం ఒకసారి చూసినట్లయితే
మరి 61వ అధ్యాయం చూద్దాం. 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలం వసుకుటను, విచారించువారు భారభరితమైన ఆత్మతోనూ స్తుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకునిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులు పేరిడుదురు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఒకే కుటుంబములో సహోదరులందరూ కూడా మరి అందరూ కలిసి ఉంటే ఎవ్వరు వారి మీదకి మరి తిరుగుబాటు చేయటానికి కూడా రారు. మన గ్రామాల్లో చూడండి, ఎక్కువ మంది వారు చాలా వాళ్ళందరూ అన్నదమ్ములు చాలా ఐక్యతకుంటారా, వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళబాకండి అంటారు. ఒంటరిగా ఉన్నవాడి మీదకి ఎక్కువ గొడవ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఆ యొక్క అన్నదమ్ములు సహోదరుల ఐక్యత వారికి బలాన్ని చేకూరుస్తూ ఉంది. మరి కుటుంబాలలో అన్నదమ్ములలో మరి అక్క చెల్లెండలో అనేకమైన మనస్పర్ధలు రావచ్చు, కానీ తీసాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు ప్రేమగా కాకుల వలె, స్వార్థము లేకుండా కాకుల వలె, మరి ఆహారం దొరికినప్పుడు అన్ని కాకులను ఎలా పిలుస్తున్నాయో అలాగే ఒక కాకి హాని జరిగినప్పుడు మరి అన్ని కాకులు కూడా ఎలా వచ్చేసి దాడి చేస్తున్నాయో అలాగే సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండాలని ప్రభువు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సహోదరుల ఐక్యత చూసినట్లయితే అది ఎంతో సువాసన భరితముగా ఉంటుందంటున్నాడు దేవుడు. సువాసన భరితముగా ఉంటుందంట. కీర్తనకారుడు ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 133వ అధ్యాయం 133వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ సోదర ప్రేమ లేదా సహోదర ప్రేమ ఎలా ఉంటుందో 2వ వచనంలో, అట్టి జీవితమును అహరోను తల మీద నుండి గడ్డము నుండి కారి అతని అంగి మెడపట్టి మీద పడు విలువ గల అభ్యంగన తైలము వంటిది. ప్రైజ్ ద లార్డ్. విలువ కలిగినటువంటి తైలము వంటిది, సువాసన, పరిమళ ద్రవ్యము, సువాసన కలిగినది. మన మామూలుగా చూస్తే సువాసన అనేది మనకేం చేస్తుందమ్మా? సువాసన ఏదైనా మనం నడుస్తూ ఉన్నప్పుడు మంచి వాసన వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? అటువైపు తిరిగి చూస్తాం. అంటే ఈ గాలిలో వచ్చేటువంటి ఈ సువాసన అనేది మన ముక్కుకి తగలగానే మనము అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటి వైపుకి మనం చూస్తాం. అంటే అది ఎక్కడ మొదలైంది, దాని యొక్క జన్మస్థానాన్ని మనకు తెలియజేస్తుంది అది. చూసారా? మళ్ళీ అట్లాగే ఆ సువాసన ఆ పువ్వులో నుంచి, ఆ మకరందంలో నుంచి వచ్చేటువంటి సువాసన ఏం చేస్తుందంటే మరి ఆ పక్షులను, పురుగులను, వాటన్నిటిని కూడా ఆకర్షిస్తుంది. మనం కూడా అంతే కదా, నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక సువాసన వచ్చిందనుకోండి, అటువైపు తిరిగి మనం చూస్తాం. అంటే ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి మరి ఆకర్షించే విధంగా ఉంటుంది. అందుకనే మరి సహోదరుల ఐక్యత మరి సువాసనలాగా ఉండాలి, ఒకరినొకరు ఆకర్షించుకునే విధముగా ఉండాలి అనేది ప్రభు ఈరోజు వాక్యంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాగే చూసినట్లయితే ఈ కాకుల గురించి మనం ధ్యానించినట్లయితే ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాకులకి మరి అపవిత్రమైనటువంటి ఆహారం తింటుంది. ఇది చాలా ముఖ్యమైన. కాకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇది అపవిత్రమైనటువంటి ఆహారాన్ని తింటూ ఉంది. చూసిన మలినమైనటువంటి ఆహారం, చచ్చిపోయినటువంటి వాటివి, శవాల మీద ఉన్నటువంటి వాటివి, కుళ్ళిపోయినటువంటి వాటివి, కలుషితమైపోయినటువంటి ఆహారాన్ని ఇది తింటుంది. వాటి అందే అది ఆనందిస్తూ ఉంటుంది, వాటిలోనే అది సంతోషపడుతూ ఉంటుంది. మత్తయి శుభవార్తలో ఒక మాట వ్రాయబడింది చూడండి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే 24వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. 28వ వచనం, కళేబరము ఎచ్చట ఉండునో అచ్చట రాబందులు చేరును. చూసారా? రాబందులేంటి, కాకులేంటి, ఇవన్నీ కూడా కళేబరాలు, శవాలు. ఎక్కడ అపవిత్రమైనటువంటి ఆహారం ఎక్కడ ఉంటుందో అక్కడ చేరి వాటిలోనే ఆనందిస్తూ ఉంటుంది. మనిషి కూడా అంతే. ఇది ఇప్పుడు ఉదాహరణకి ఆ యొక్క ఒక శవము
ఒక కళేబరం, అంటే జంతువు యొక్క కళేబరం అనేది ఆ నదిలో కొట్టుకుంటూ వెళ్తుందంట. నదిలో కొట్టుకుంటూ వెళ్తుంటే ఈ కాకి వెళ్ళి ఆ యొక్క కళేబరం మీద వాలి జారిపోతూ ఉంది. నీళ్ళల్లో ఉంది కాబట్టి అది జారిపోతూ ఉంది. దాని పట్టు సడలకుండా ఉండటానికి తన గోళ్ళని ఏం చేసిందంట, ఆ యొక్క కళేబరాన్ని గట్టిగా పట్టింది. పడితే ఈ గోర్లిల్లా కళేబరంలో గట్టిగా చిక్కుకుపోయి ఉన్నాయి. ఇంకా కదట్ల కాకి. అప్పుడు ఆ ఆహారాన్ని తింటుంది. ఈ కళేబరం నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ కాకి అనుకుంటుంది, నేను కళేబరంలోకి గోళ్ళు బాగా గుచ్చేసి పట్టి కదలకుండా పట్టి దీని మీద నేను తింటున్నాను కదా అని అనుకుంటుంది. కానీ ఆ కళేబరం ఏం చేస్తుందంటే నీళ్ళల్లో నీటితో పాటు వెళ్ళిపోతుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద లోయ ఉందంట. ఆ నీళ్ళు ఒకలా జలపాతంలాగా ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోతున్నప్పుడు ఇది గమనించకుండా ఆ కళేబరాన్ని తింటూ అక్కడికి వెళ్ళేసరికి గబాలను ఎగిరిపోదాం అనుకునేసరికి ఈ ఏళ్ళన్నీ కూడా ఎక్కడ పట్టేసి ఉన్నాయి, కళేబరానికి పట్టేసి ఉన్నాయి. అవి లాక్కోవటానికి అవకాశం లేక ఆ కళేబరంతో పాటు ఇదిగో మడత చుట్టబడి ఆ యొక్క లోయలో పడిపోయి కాకి కూడా చనిపోయింది. చూసారా, మనిషి కూడా అంతే. మాలిన్యమైనటువంటి వాటిని, దేవుడు మరి నిషిద్ధమైనటువంటి వాటిని తినడానికి, త్రాగడానికి మనుషులు కూడా అలవాటు పడిపోతూ ఉన్నారు. చూడండి, మరి ఈ లోకాన్ని మనం పరిశీలించినట్లయితే సిగరెట్లు, త్రాగుడు, వ్యసనాలు, పాన్ పరాగులు, ఖైనీలు, గుట్కాలు, కళ్ళు, సారా, మరి మారక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలు, ఇవన్నీ కూడా మరి దేవుడు తినమన్నాడా? దేవుడు నిషిద్ధపరిచినటువంటివి వాక్యాలు మనకు చెప్తున్నాయి కదా. లేవ్యాకాండం 11:13-15 వచనాల్లోను, ద్వితీయోపదేశకాండము 14:11-20 వచనాల్లో దేవునికి హేయమైనటువంటి వాటిని అక్కడ స్పష్టంగా రాసించాడు. వాటిని మనము దేవుడు నిషిద్ధపరిచినటువంటివి, కానీ మనం అవే వాడతాం. కాబట్టి కొన్ని పక్షులు పవిత్రము, మరికొన్ని అపవిత్రమైనటువంటిగా దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 19:5-6 వచనాల్లో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 7:6 వచనములో, 14 వచనంలో దేవుడు మనకి స్పష్టంగా గ్రంథములో రాసి ఉంచాడు. కాబట్టి ఈ దేవుడు నిషిద్ధపరిచిన వాటిని మనం ఎప్పుడు కూడా వాడకూడదు, తినకూడదు. తింటే శరీరము మరియు ఆత్మ కూడా మరి జీవితాన్ని పాడు మనంతట మనమే మన జీవితాన్ని పాడు చేసుకున్న వారు అవుతామని మరి కాకుల ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూసారా, మరి ఇలాంటి వ్యసనాల ద్వారా, దేవుడు నిషిద్ధపరిచినటువంటి వాటి ద్వారా మనకి మనమే మాలిన్యపరుచుకొని అపవిత్రమైనటువంటి ఆహారాలను మనం భుజిస్తూ మరి వాటి ద్వారా మన ఆరోగ్యం అంతా కూడా క్షీణిస్తూ ఉంటుంది. కుటుంబాలు మరి రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాకులు అపవిత్రమైన ఆహారాన్ని తింటూ ఉన్ని తనను తాను మాలిన్యపరుచుకుంటూ ఉన్నాయి. అలాగే మానవుడు కూడా, మనిషి కూడా మాలిన్యమైనటువంటి వాటికి దూరముగా ఉండాలి. కాకిలాగా నువ్వు ఇక్కడ జీవించకూడదని ఈ లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ కాకి ఉన్నటువంటి ఈ లక్షణం, అపవిత్రమైనటువంటి వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు కాకిలాగాని ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడని మనం గ్రహించాలి. ఇంకొక మరి లక్షణాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. యోబు గారు రాసినటువంటి గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో మరి 6-7 వచనాలు చూద్దాం. 6-7 వచనాలు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంచుండారు. 7వ వచనం, దేవుడు సాతానుని నీవు ఇప్పుడు ఎచ్చట నుండి వచ్చితివని అడుగగా అతడు నేను భూలోకమున అటు ఇటు సంచారము చేసి వచ్చి తిని. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, కాకి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అటు ఇటు తిరిగేటువంటి స్వభావం ఉంది. అటు ఇటు తిరిగేటువంటి స్వభావం ఉందని ఇక్కడ మరి చక్కగా వాక్యంలో రాయబడి ఉంది. సాతాను కూడా ఏం చేస్తుందంట, దేవుడు అడుగుతుంటే ఏం చెప్తుంది, నీవు ఇప్పుడు ఎచ్చటి నుంచి వచ్చితివి అని అడుగు అతడు నేను భూలోకములో అటు ఇటు
తిరిగి 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 ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చితిని. ఇది సాతాను లక్షణం. కాకున్నది ఏంటంటే సాతాను లక్షణం. జలప్రలయం తరువాత నోవాహు ఒక కాకిని ఓడ నుండి బయటికి పంపించాడు. అదేం చేసింది? అటు ఇటు తిరుగుతుంది తప్ప తిరిగి మళ్ళీ ఓడలోనికి అది రాలేదు. ఆదికాండంలో ఉంటుంది మనకది. ఆదికాండంలో 8వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు అక్కడ రాయించి ఉన్నాడు. ఆ కాకి బయటికి వెళ్ళి ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుందే కానీ మరలా తిరిగి ఆ యొక్క ఓడలోనికి అది మళ్ళీ తిరిగి రాలా. అంటే కాకికి ఏ స్వభావం ఉంది? అటు ఇటు తిరిగేటువంటి స్వభావం ఉంది. అది సాతాను యొక్క బుద్ధి. కాకి కూడా అలాగే తిరుగుతూ ఉంది. కాకి తిరిగి 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 అవి ఇవి మరి దొంగిలించడం, ఎత్తుకుపోవటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే సైతాను కూడా అటు ఇటు తిరిగి దేవుని పిల్లలను ఎత్తుకుపోద్ది. దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి వారిని ఎత్తుకుపోద్ది. భక్తి కలిగినటువంటి వారిని అది ఎత్తుకుపోద్ది. చూసారా కాకి ఎలా ఆ యొక్క వస్తువులన్నింటిని ఎత్తుకుపోతుందో తిరిగి తిరిగి తిరిగి, అలాగే సైతాను కూడా లోకమంతా కూడా తిరుగుతూ ఎక్కడ విశ్వాసి తిరుగుతున్నాడో, ఎక్కడ భక్తిపరుడు ఉన్నాడో, ఎక్కడ మరి ఆ యొక్క దేవునికి దగ్గరగా చేరివేయటం చూసి వాళ్ళని చూసి ఆ సైతాన్ ఏం చేస్తుంది? వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతుంది. వాడి వైపు తిప్పేసుకుంటుంది వాళ్ళని. ఇక ఆడితో కొంతకాలం తిప్పుద్ది, తిరుగుతాడు. త్రాగుడని, వ్యసనాలని, మరి జోదమని, మరి రకరకాలైనటువంటి ఆ యొక్క పదార్థాలకి, ఆహారాలకి వీటికి అలవాటు చేసే దాని ద్వారా వాడు ఏమైపోతాడు? దేవునికి దూరం అయిపోతాడు. అలాంటి వారికి కూడా దేవుడు మంచి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అటు ఇటు తిరిగేటువంటి కాకిలాగా నువ్వు ఉండవద్దు. అలా నువ్వు లోకంలో తిరుగుతూ యజమానును మర్చిపోయి నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే నీ జీవితము నాశనం అయిపోద్ది. అందుకనే దేవుడిచ్చినటువంటి ఆహ్వానం ఏంటంటే, మరి ఇర్మియా గ్రంథంలో చూడండి. ఇర్మియా గ్రంథంలో మనకి 4వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంచుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు తిరిగి రాగోరెదురేని నా చెంతకే తిరిగి రండు. మీరు నేను అసహించుకును విగ్రహములను తొలగించి నన్ను అనుసరింతురేని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అటు ఇటు తిరిగి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. తిరిగి నా యొద్దకు రండి. నా చెంతకు మీరు తిరిగి వస్తే మీరు నేను అసహించుకునేటువంటి ఈ యొక్క విగ్రహాలను మీరు తొలగించాలి. మీలో ఉన్నటువంటి ఈ యొక్క అపరిశుద్ధమైనటువంటి వాటి నుండి కూడా మీరు తొలగించుకుని నా దగ్గరికి వచ్చినట్లయితే నేను మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. నోవాహు ఓడని సంగములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోవాహు ఓడని సంగములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట విన్న పావురం లోపడని కాకి సంగములో విశ్వాసులైనాయి. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు నల్లని కాకిని. దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి అటు ఇటు తిరుగుచుండే ఆ కాకి. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు నల్లని కాకిని. దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి అటు ఇటు తిరుగుచుండే కాకి. సంగములో ఉన్న నీవు పాపముకై ఆశతో, సంగములో ఉన్న నీవు పాపముకై ఆశతో
అటు ఇటు తిరుగుచున్న భక్తి లేని కాకివా, అటు ఇటు తిరుగుచున్న భక్తి లేని కాకివా, కాకివా పౌరానివా, నీవు కాకివా పౌరానివా. నోవాహు ఓడని సంగములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట విన్న పావురం లోపడిని కాకి సంగములో విశ్వాసులైనాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, మరి వాడలో ఉన్నప్పుడు ఆ కాకిని నోవాహు ఎంత జాగ్రత్తగా, మరి జలప్రళయంలో ఉన్నప్పుడు ఆ కాకిని కూడా లోపలికి పిలిచి దాన్ని భద్రపరిచి దానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి సమస్తం కూడా చేస్తే తగ్గిందా లేదా, జలప్రళయం తగ్గిందా లేదా చూసి రమ్మని పంపిస్తే అదేం చేసింది, అటు ఇటు తిరుగుతుంది తప్ప నన్ను పంపించినటువంటి యజమాని దగ్గరికి మళ్ళా వెళదామనేటువంటి ఆలోచన దానికి లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ కాకిని బట్టి నీవు కూడా అటు ఇటు తిరిగేటువంటి కాకిలాగా ఉన్నావా? ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది, ఆదివారం దివ్య పూజ జరుగుతూ ఉంది, నువ్వు గుడి చుట్టూ తిరుగుతున్నావు, వీధుల్లో తిరుగుతున్నావు, బయటెక్కడో తిరుగుతున్నావు, కానీ నువ్వు దేవాలయంలోనికి రాలేకపోతూ ఉన్నావు. వాక్యం మనకు స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉంది. నువ్వు అటు ఇటు తిరిగే కాకిలాగా సాతాను లక్షణాన్ని నువ్వు కలిగి ఉన్నావు. అందుకనే ప్రభు ఈరోజు మనకి ఆ యొక్క కాకుల ద్వారా ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో, మీరు తిరిగి నా వద్దకు రావాలని మీరు అనుకుంటే నా చెంతకు తిరిగి రండి అని ప్రభు మరలా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరి ప్రభు మనకి నేర్పినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాకుల ద్వారా దేవుడు మనకి మంచి సందేశాన్ని మనకు దయచేశాడు. కాకి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటి? నలుపు రంగు. ఈ నలుపు రంగు నుంచి మనం ఎక్కడికి మారాలి? తెలుపు రంగులోనికి, అంటే పాపము నుంచి మరి పవిత్రతలోనికి, చీకటి నుంచి వెలుగులోనికి, శ్రమల నుంచి మరి ఆనందములోనికి, మరి ఆ యొక్క దేవుని మీద తిరుగుబాటు తత్వం నుంచి దేవునికి లోబడే తత్వంలోనికి రావాలని ఈ యొక్క రంగు ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. రెండవది అంశం ఏంటంటే కాకి యొక్క బుద్ధిలాగా మనము జీవించుకుంటా మన బుద్ధిని మరి దేవుని వైపు మలుచుకున్నట్లయితే ఇదిగో దేవుని రాజ్యంలోనికి వారసులు అవుతావని మరి రెండవ అంశం మనకి తెలియజేస్తుంది. మూడవదిగా చూసినట్లయితే కాకులలాగా ఐక్యత కలిగి ఉండండి. దాని ద్వారా ప్రేమను పొందుకుంటావు. ప్రేమను బట్టి మరి నువ్వు బలవంతుడిగా, విశ్వాసంలో నువ్వు బలవంతుడిగా ఉంటావు. సహోదరుల మధ్య ఐక్యత కలిగి బలమును, శక్తిని నువ్వు పొందుకుంటావు. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు లభిస్తాయని, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటావని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరి కాకులులో ఉన్నటువంటి ఇంకొక లక్షణాన్ని గురించి ప్రభు మనకు తెలియజేస్తూ, అపవిత్రమైన ఆహారాన్ని తింటుంది కానీ నువ్వు వాటి జోలికి వెళ్ళవద్దు. ప్రభు మనకి స్పష్టంగా దేవుడు ఏమైతే నిషిద్ధపరిచాడో అవి మనము తినకూడదు, ముట్టకూడదు, మరి దాన్ని తాకకూడదు అని చెప్పి ప్రభు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. కాకులలాగా ఇక్కడ మీరు జీవించవద్దని ఈ వాక్యంలో మనకి ఈ లక్షణం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇర్మియా గారు అంటే ఒకసారి ఏమంటాడంటే, నేను వాక్యమును ప్రతిదినము భుజించదును అంటాడు. చూసారా, ఏం భుజిస్తున్నాడు ఆయన? వాక్యమునే భుజిస్తున్నాడంట ఆయన. మరి మనము కూడా మరి కాకుల వంటి జీవితాన్ని కలిగి మనలను మనము మరి అపవిత్రపరచుకోకుండా, అపరిశుద్ధత చేసుకోకుండా మనము దేవుని యొక్క వాక్యాన్ని భుజించి పరిశుద్ధమైనటువంటి వారిగా జీవించడానికి ప్రయత్నం చేయమని ప్రభు ఈ యొక్క లక్షణంలో తెలియజేస్తున్నాడు. మరి ఇంకా ఆఖరి లక్షణం చూసినట్లయితే కాకిలాగా నువ్వు అటు ఇటు తిరిగే స్వభావం నువ్వు కలిగి ఉన్నావు. అది సాతాను లక్షణము. మరి కాకు ద్వారా ప్రభువు మనకి వివరించి, తిరిగి నా చెంతకు వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను, బహుగా దీవిస్తానని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క కాకి జీవితము ద్వారా
కాకి ఉన్నటువంటి లక్షణాల ద్వారా అవి ఎలా మార్పు చెందినాయి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటూ గుర్తు చేసుకుంటూ మరి ప్రభు చిత్తానికి ప్రభువునికి లోబడి